వీక్షకులకు స్వాగతం, నమస్కారం. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ గత వారం 10 రోజులుగా ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వందల వీడియోలు వస్తున్నాయి. షుగర్ డాడీ ఏంటి, షుగర్ మమ్మీ ఏంటి, షుగర్ బేబీ ఏంటి, ఎందుకు ఇంత అరాచకంగా సమాజం తయారైంది, జరగబోయే పరిణామాలు ఏంటి, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో దెబ్బతినడం మూలంగానే ఇలాంటి నికృష్టపు కల్చర్ ప్రజల్లో ప్రబలుతా ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు కూడా. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ అంటూ అనేక వీడియోలు కనబడతా ఉన్నాయి. అరాచకం రాజ్యం వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అవడం మూలంగా ఇలాంటి కల్చర్ మొదలైందా? ఈ కల్చర్ వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి, సమాజానికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న బ్రహ్మగారు. గత 10-15 రోజులుగా మీరు అన్నట్టు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది. మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇది బాగా మారుమోగుతుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇది ఎందుకు వచ్చింది ఏంటి, అసలు మనం భారతదేశంలో లేకపోతే మన సమాజాల్లో ఇంతకుముందు ఎప్పుడు మనం ఇది వినలేదు కదా అని మనం అనుకుంటున్నాం. నేనేమి సైకియాట్రిస్ట్ని కాదు, సైకాలజిస్ట్ని కాదు, సోషల్ యాక్టివిస్ట్ని కూడా కాదు. నేను ఒక లేమ్యాన్గా చెప్తున్నా. నేను ఒక 79 నుంచి జర్నలిజంలో ఉన్నా కాబట్టి, సమాజంలో తిరుగుతున్నా కాబట్టి, అంతటికి మించి కూడా ఒక సామాన్య పౌరుడిగానే నేను మాట్లాడుతున్నా. నేను అంత లోతుల్లోకి పాతుల్లోకి ఇందులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు మనమే చెబుతున్నాం, ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయిపోయిందని. ఒక పక్కన మనం ఇంత సాంకేతికని అందిపుచ్చుకున్నప్పుడు, అందులో సాంకేతికలో ఉండే మంచి చెడులు కూడా మనం దాన్ని ఫేస్ చేయక తప్పదు. అనేక పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. మా గతంలో ఒక 100 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం ఉన్న సినిమాకి, ఇవాళ ఉన్న సినిమాకి, తర్వాత అసలు టీవీల విషయంలో కూడా ఛానల్స్ ఎన్ని వచ్చేసినాయో, తర్వాత అన్నిటికీ మించి అరిచేతిలోకి వచ్చిన ఈ సెల్ ఫోన్లో మొత్తం ప్రపంచమే అరిచేతిలోకి వచ్చేసింది. తర్వాత చిన్న పిల్లలు కూడా ఇవాళ యూట్యూబ్ని చూస్తున్నారు, గూగుల్ చూస్తున్నారు, ఇంకా అంతకన్నా మించిన ఇన్స్టాగ్రామ్లు అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. చిన్న పెద్ద ఆడ మగ అనేది ఏం లేదు. ఇవాళ మనం అనుకుంటున్నాము ఏదో ఉమ్మడి కుటుంబాలని. ఉమ్మడి కుటుంబాల పరిస్థితి కూడా ఏం లేదు. ఈ పలానాళ్ళ పిల్లలు పలానా స్థాయిలో ఉంటారని మనం ఆశించే పరిస్థితి కూడా ఇవాళ ఏం లేదు. మొత్తం అంతా ఇప్పుడు టెక్నాలజీతో పాటు అవన్నీ కూడా మన ఇళ్లలోకి వచ్చేసినాయి. సార్, టెక్నాలజీలో మంచిని తీసుకోవాలి కానీ మంచిని పక్కన పెట్టి చెడుని తీసుకోవడం గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు పివి నరసింహారావు గారు ఒకసారి ఐ థింక్ 25 years క్రితం చెన్నారెడ్డి గారు స్మారకోపన్యాసం ఇవ్వడానికి రవీంద్ర భారతికి వచ్చాడు. నేను కూడా వెళ్ళాను. అప్పటికే నేను జర్నల్ నుంచి బయటకు వచ్చున్నాను. పివి నరసింహారావు వచ్చారు, అందులో వచ్చి స్మారకోపన్యాసంకి వచ్చాడు కదా అని ఆయన చలోక్తిగా ఒక మాట చెప్పాడు. మనం ప్రపంచాన్ని టెక్నాలజీ అడిగాము, వాళ్ళు మనకి కార్లు ఇచ్చారు అని నవ్వుతా చెప్పాడు. అంతకుముందు మన దగ్గర 1 or 2 బ్రాండ్ కార్లే ఉండేవి. అంబాసిడర్ ఒకటి ఉండేది, ఫియట్ ఒకటి ఉండేది. కానీ ఆ తర్వాత ఇవాళ ప్రపంచంలో ఏ కారు ఎక్కడున్నా కూడా అన్ని దేశాల కార్లు మన దేశంలో కూడా ఉన్నాయి. అంటే హైయెస్ట్ రేంజ్ కార్లు అమెరికాలో, యూరోప్లో రిలీజ్ చేసినప్పుడే ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన అన్నది చలోక్తిగా అన్న ఆ శాస్త్ర సాంకేతిక మొత్తం మన ఇండియా సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులో మొదటి నుంచి స్వతంత్రం ఉన్నాళ్ళు ఒక రకంగా ఉంటారు, కొత్తగా స్వతంత్రం వచ్చిన వాళ్ళు దాన్ని ఎక్కువ దుర్వినియోగం చేసుకోవటానికే ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం లేమ్యాన్గానే చెబుతున్నాయి. ఇది నేను మన వాళ్ళు అనేక మంది అమెరికా వెళ్తున్నారు. కానీ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు ఆ కల్చర్లో పెరుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి అమెరికన్ సిటిజన్స్ ఎంతో, ఆ పిల్లలు అక్కడ పుట్టడం ద్వారా పౌరసత్వం వచ్చి అక్కడ పెరిగినప్పుడు వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. కానీ కొంతమంది 1 or 2% భారతదేశంలో ఉన్న వాళ్ళు అక్కడ పిల్లలు పుట్టి పౌరసత్వం వచ్చిన వాళ్ళు టీనేజ్ వచ్చేటప్పటికి 12 years 11 yearsకి వచ్చేటప్పటికి అక్కడ నుంచి స్కూల్స్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ చదివించి అప్ టు ఇంటర్మీడియట్ రాక ఇక్కడ చదివించి గ్రాడ్యుయేషన్కి అక్కడ పంపిస్తున్నారు. అప్పటికి వీళ్ళల్లో ఒక పరిపక్వత వస్తుంది. అక్కడ సమాజంలో పెరిగితే కొన్ని అనర్థాలు ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు గమనించి 1 or 2% మాత్రమే, మిగిలిన 98% పిల్లలు అక్కడే ఉంటున్నారు. అక్కడ పెరిగిన పిల్లలకి ఇక్కడ పెరుగుతున్న పిల్లలకి పెద్దగా తేడా ఏం లేదు. ఇంకా ఆ పిల్లలు మొదటి నుంచి స్వేచ్ఛగా పెరిగారు, స్వతంత్రం ఉంది కాబట్టి అన్ని ఎంతవరకు అంతవరకే. కొత్తగా చూస్తున్న వీళ్ళు వెర్రి గంగిర్లెత్తి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ షుగర్ కల్చర్ అనేది ఆ విదేశాల్లో చాలా కాలంగా ఉందని చెప్తున్నారు. అది ఏమి లేదండి. షుగర్ కల్చర్ అంటే ఏమి, వెరీ సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు వాళ్ళకు ఉండే కోరికలు, గుర్రాలు అయిన కోరికల్ని తీర్చుకోవటం కోసం వాళ్ళు ఎవరో ఒక యువకుడిని ప్రేమిస్తే ఆ యువకుడి దగ్గర ఆర్థికంగా అంత పట్టు స్వతంత్రం ఉండదు, ఆ శక్తి కూడా ఉండదు. వీళ్ళ గుర్రాల
కోరికలైన గుర్రాలను తీర్చుకోవటానికి ఎవరో ఒక బాగా వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక 60 ఏళ్ళు అవ్వచ్చు, 65 ఏళ్ళు అవ్వచ్చు, అటువంటి వాళ్ళని దగ్గరికి జారుతున్నారు. వాళ్ళు స్వప్రయోజనం కోసం వీళ్ళని, వాళ్ళకుండే ఫ్యాంటసీస్ కోరికలు తీర్చుకోవటానికి వీళ్ళని ఫ్రెండ్షిప్గా వాడుకుంటున్నారు. ఇద్దరు కూడా స్వార్థం ఉంది అందులో. నాకు ఇది నెక్కది, ఇది క్విట్ ప్రోకో లాంటిది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఈ విచ్చలవిడిగా వస్తున్న సమాచారం లేకపోతే రకరకాల ఫారెన్ ఇది కానీ, ఫిల్మ్స్ కానీ, షార్ట్స్ కానీ అన్నీ విదేశాల్లో ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ పోర్నం ఇండియాలో ఎక్కువ చూస్తున్నారు. ఇండియా సెకండ్, తర్వాత 3 కంట్రీస్ ఉన్నాయి. ఆ యూరోపియన్ కంట్రీస్ కాదు, ఎక్కువ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. 3లో మనం 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దిగువ మధ్య తరగతి పిల్లలు ఇక్కడికి వచ్చి అట్లా అని కూడా అనుకోవటానికి కూడా వీల్లేదు. కొంతమంది బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల శ్రద్ధ, ప్రేమ, అభిమానం, వాళ్ళతో గడిపే సమయం దొరకక కూడా ఎవరో ఒక ఇంటి పక్క అంకుల్కి స్నేహంగా ముందు పరిచయం అయ్యి ఆ తర్వాత ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్తున్నట్టు కూడా కొన్ని సర్వేల ద్వారా బయటకు వచ్చింది. కాబట్టి ఇదేదో షుగర్ కల్చరు, ఇది ఎట్టా వచ్చింది, దీంతో జరిగేది ఏంటి, నష్టం లాభం అని అంటున్నారు. అది ఇద్దరికీ నష్టమేనండి. ఇప్పుడు మొన్న రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా నష్టం అన్నట్టు తను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, పెళ్ళి అవ్వలేదు, చాలా భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ మహిళకి ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఆ మహిళ చాలా తెలివిగా ఈయన్ని ట్రాప్ చేసి ఇప్పుడు ఇవాళ అతన్ని బయట పెట్టేటప్పటికి ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు రెండోసారి రైల్వే కోడూరు కాదు ఇంకో కోడూరులో అయినా ఆయన ఎమ్మెల్యేగా అవడం ఎన్నుకుంటాడు. కార్పొరేట్ అవకాశం. అదే అంటున్నా, దాని మూలన నష్టపడేది ఎవరు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన నష్టం కొంతే, కానీ ఇతనికి జరిగింది ఇంకా తీవ్రం. అట్లాగే ఇప్పుడు మీరు అడిగారు షుగర్ కల్చర్ మూలన జరిగే లాభ నష్టాలు ఏంటని. లాభ నష్టాలు అంటే ఇమ్మీడియట్గా చూసుకుంటే అతని ఫ్యాంటసీస్ అతను తీర్చుకుంటున్నాడు, ఈ అమ్మాయికి కావాల్సినటువంటి ఆర్థిక సపోర్టు ఇస్తున్నాడు. ఎటువంటి సపోర్ట్ అయినా సరే, మంచి మంచి నగలు కొనివ్వటం కానీ, బట్టలు కొనివ్వటం కానీ, వాళ్ళకి అయ్యే విద్యా ఖర్చులు కానీ, ఒక్కొక్కసారి ప్లాట్లు కూడా కొనిచ్చిన సందర్భాలు ఉన్నాయి, కార్లు కొనిచ్చిన సందర్భాలు ఉన్నాయి, మంచి గోల్డ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినటువంటి బేసిక్స్ అన్నీ కూడా సమకూరుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలియదండి ఈ అమ్మాయి ఏం చేసి వీటి వల్ల తాత్కాలికంగా వాళ్ళ కోరికలు తీరినా కుటుంబ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉందిగా. ఇక అసలు కుటుంబ వ్యవస్థ అవన్నీ మర్చిపోండి అండి. అవన్నీ ఊరికే పెద్ద మాటలు చెప్పుకోవటానికే గాని ఇంకా ఈ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మీకు ఊరు నుంచి వచ్చారు, నేను కూడా ఊరు నుంచి వచ్చా. కృష్ణా అనేదో లేకపోతే గోదావరికో కరకట్టలు ఉన్నాయి. అసలు ఉధృతిగా ప్రవహించేసి కట్టలు తెగిపోయిన తర్వాత ఇంకా నదిని కట్టడి చేయటం ఎవరికన్నా సాధ్యం అవుతుందండి? అంటే సమాజానికి సాధ్యం కాకపోవచ్చాము, కానీ ఆ షుగర్ డాడీకో ఆ షుగర్ మమ్మీకో కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఇళ్లలో తెరిస్తే ప్రాబ్లమ్స్ అవుతాయన్న జ్ఞానం కూడా ఉండదు. అవుతున్నాయి అవి ఎట్టాగో అవుతాయి, అవి ఏం ఆగవు. ఇప్పుడు వరద ఎక్కువగా వచ్చినప్పుడు కట్టలు ఎంతో కాలం ఉండదండి, పట్పట పగిలిపోతాయి. అట్లాగే ఈ రిలేషన్లో బయటికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆగదు. అయితే ఏంటంటే వాళ్ళు బాగా షుగర్ డాడీస్ అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పెద్ద జరిగే నష్టం కూడా ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి జరిగే నష్టం ఉంటుంది, తర్వాత షుగర్ డాడీలకి జరిగే నష్టం కూడా అలా జరుగుతుంది. జరగదనేది ఏం లేదు, కానీ దానికి వాళ్ళు సిద్ధపడే దిగుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇటువంటి ఈ ఎక్స్పోజర్ మూలన కోరికలు పెరిగిపోతున్నప్పుడు షుగర్ డాడీ కల్చర్ కాక ఇంకే కల్చర్ వస్తుందండి? తల్లిదండ్రులా తీర్చలేరు, ఆ అమ్మాయిని సిటీకి పంపిస్తున్నారు. ఆ అమ్మాయి తనకి కోరికలన్నీ కూడా తీర్చుకోవటానికి గతంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు హాస్టల్లో ఉండి ఎంత గుంభనంగా వాళ్ళు ఉండేవాళ్ళు అండి. వాళ్ళు ఇచ్చే 4,000 5,000 పంపిస్తే వాటితో అన్ని చక్కదిద్దుకునేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లలు అంటే నన్ను మహిళా సంఘాల్లో విమర్శించిన తప్పేం లేదు, హాస్టల్ సైడ్లో చెబుతున్నారు, గంటకు ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి వాళ్ళు. మేము వాళ్ళని ఎక్కడ కట్టడి చేయాలి, బజార్లోకి వెళ్ళి కూర్చుంటారు, ఆడు వస్తాడు, బయటకు ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకోటి దింపెళ్తాడు, లేకపోతే ఇంకోటి వచ్చి ఎక్కించుకెళ్ళటం. ఈ విధంగా కోలివింగ్ అని హైదరాబాద్లో ఇవాళ మామూలు హాస్టల్స్ పెడితే సాగే పరిస్థితి లేదు. కోలివింగే పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్, నియాన్ లైటింగ్స్తో పెడుతున్నారు. మరి వాళ్ళు ఎవరితో కలిసి ఆ రూముల్లో ఉండగానే ఎవరికైతే అభ్యంతరం లేదు. తల్లిదండ్రులకి కూడా చాలామందికి తెలిసి ఉండదు, తెలిసినా ఇవాళ వాళ్ళు కట్టడి చేయగలిగిన పరిస్థితిలో కూడా లేరు. తర్వాత సమాజంలో పెద్దలు ఎవడన్నా ఇప్పుడు మీ బోటి వాళ్ళు మీ సందులోనే హాస్టల్స్ ఉంటే వాళ్ళు అక్కడ బీర్లు తాగుతుంటే మీరేంటమ్మా ఇక్కడ బీర్లు తాగుతున్నారు లేకపోతే మద్యం సేవిస్తున్నారని అడగగలుగుతారా? సిగరెట్లు కాలుస్తుంటే మీరేమన్నా అడగగలుగుతారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోలివింగ్లో ఉంటుంటే రూముల్లో వాళ్ళు డబ్బులు తీసుకోవటానికి తప్ప అతనెవరు నువ్వెవరని అడిగే పరిస్థితి ఉందా? వ్యవస్థే మారిపోయింది. తర్వాత న్యాయస్థానాలే తీర్పిస్తున్నాయి, మేజర్ అయిన తర్వాత ఎవరెవరితో అయినా ఉండొచ్చు అని. ఇంకా అక్కడ అంత బరి తెగిచ్చేసిన తర్వాత ఇంకా
ఈ కుటుంబ వ్యవస్థ ఆత్మ వంచన చేసుకోవడానికి పనికొస్తుంది కానీ ఇవాళ ఎన్ని వేస్ట్ మాటలు సార్. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూతుర్లు, ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు కూడా ఇటువంటి షుగర్ రిలేషన్స్లో ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళకి డబ్బులుగా అయితే లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన కొన్ని ప్రేమ, ఆత్మీయత, రక్షణ, తల్లిదండ్రుల ప్రేమ. మీరు చెప్తున్నట్టు అలాంటి వాళ్ళంతా ఒక సమాజంలో 0.5%, 0.3% ఉంటారేమో. వాళ్ళ వల్ల సమాజం మొత్తం అలరైపోతుందిగా. సమాజం మొత్తం ఏంటండి, ఇవాళ మీరు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను బ్రహ్మంగారు. గతంలో ఎవరన్నా లావిష్గా పెళ్లి చేసుకోవటం అనేది, ఎవరో బాగా డబ్బున్నాడు ఏం చేయాలో తెలియనాడు. ఇవాళ ఒక మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసే తీరు చూడండి. వాళ్ళ పర్చేసింగ్ కానీ, వాళ్ళు చేసే ఫంక్షన్స్ కానీ, ఎక్కడో నార్త్ ఇండియా కల్చర్ని కూడా తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకుని ఖర్చులు చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? తల్లిదండ్రులైనా కానీ ఇప్పుడు అవన్నీ అప్పులు తీర్చేటప్పటికి ఎంత కష్టం అవుతుందండి. ఇవన్నీ చూసిన తర్వాత ఆడపిల్లలు, నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి నేను ఇట్లాంటి పని చేస్తే తప్పేంటి, అవకాశాలు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన వెబ్సైట్లు ఉన్నాయంట, అట్లాంటి ఫారమ్స్ ఉన్నాయంట. దాంట్లోకి వెళ్ళిపోతే విశాలమైన అంటే అనంతమైన ప్రపంచం, విశాలమని చెప్పను, అనంతమైన ప్రపంచం. అనంతమైన ప్రపంచంలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఆడపిల్లలు, మధ్యతరగతి వాళ్ళు ఇంత లావిష్గా మేకప్ వేసుకోవటం, ఇలాంటి నగలు పెట్టుకోవటం, ఇంత డ్రెస్సులు కొనుక్కోవటం, ఏది చూస్తే అది. ఇవాళ కార్లు కూడా వేసుకు తిరుగుతున్నారంటే వాళ్ళు కేవలం ఆ షుగర్ డాడీలు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి, మనకి డబ్బు ఉంది, మనకు కావాల్సినదే ఆ అమ్మాయి ఇస్తుంది, ఆ అమ్మాయికి కావాల్సింది మనం ఇస్తున్నాం. తర్వాత మీరు అన్నట్టు సెక్యూరిటీ ఉందా లేదా అంటే, ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు భర్తలు కూడా చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఇలాంటి ఈజీ మనీకి అలవాటు పడి వాడు ఒక అడ్డం అనుకుంటున్నారు. అట్లాగే ఇంకోటి, ఎప్పుడైతే వీళ్ళిద్దరు రిలేషన్ చెడిపోద్దు, మీరు అడిగారు తర్వాత ప్రమాదం కాదా సమాజానికి? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆ రిలేషన్ చెడిపోయినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? షుగర్ డాడీని బ్లాక్మెయిల్ చేస్తుంది. అన్నిసార్లు కలిసి ఉన్నప్పుడు ఫోన్ మీద, వాట్సాప్లో ఈ మెసేజ్లు అన్నీ ఉంటాయి కదండి, ఫోటోలు, వీడియోలు కూడా ఉంటాయి సీక్రెట్గా. అభ్యంతరకరమైన పొజిషన్లో కూడా వస్తాయి. ఆ అమ్మాయి బయట పెడుతుంది. పెట్టినప్పుడు అతను కూడా తన డబ్బు ఉపయోగించి అమ్మాయిని లేపేయడానికి ప్రయత్నిస్తాడు. అట్లాగే ఈ అమ్మాయి కూడా అతన్ని నన్ను వదిలేస్తాడు అనుకున్నప్పుడు రకరకాల మార్గాల్లో కాన్ఫిడెన్స్గా ఉండట్టే ఉండి వాళ్ళని చంపిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనం చూడాల్సిందే. ఎప్పుడైతే మనం విత్తనం పెట్టామో దానికి మొలక వస్తుందండి. ఈ చెడు విత్తనాలు కూడా, ఆ చెడు ఫలితాలు సమాజం మీద ఖచ్చితంగా ఉండి తీరుతాయి. మనమేమి కుగ్రామంగా ఉన్న ఈ ప్రపంచంలో ఐసోలేట్ చేసుకోలేము. కాబట్టి ఇంకా ఇతర దేశాల్లో వాళ్ళకి ఆ విఘ్నత అన్న ఉంది. మన దేశంలో కొత్తగా వచ్చేటప్పటికి పెట్టేగిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇది మనం జడ్జి చేసే పరిస్థితుల్లో లేము. ఇది తప్ప, అది తప్ప అని. ఏదైనా కరెక్టే, వాళ్ళు ఫేస్ చేయాలి. అందులో ఎవడు దిగుతాడో, ఇప్పుడు తాగినాడు కడతాడు తాళ్ల పని అన్నారు. ఎవరైతే అటువంటి రిలేషన్స్లోకి వెళ్తారో దానివల్ల వచ్చే మంచి, చెడు, ఆర్థిక ప్రయోజనాలు, తర్వాత ప్రాణ నష్టాలు, ఏదైనా సరే సామాజిక నష్టాలు వాళ్ళు భరించాల్సిందే. సామాజికవేత్తలు వెళ్ళి ఇందులో తీర్చగలిగింది లేదు. ఒక్క పేరెంట్స్ మాత్రం చేయగలరు. ఆ పేరెంట్స్కి అంత విఘ్నత ఉందా లేదా, వాళ్ళ నాలెడ్జ్లో ఉండి కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇవాళ పేరెంట్స్గా వాళ్ళు ఎవరి బిడ్డలను వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఎవరో ఫారిన్ నుంచి వచ్చో, లేకపోతే ఫారిన్ నుంచి వస్తున్న ఇట్లాంటి దుష్ప్రభావాలని ఆపగలిగిన వ్యవస్థ ఎక్కడ? అంటే ఆ కల్చర్కి అలవాటు పడే మనుషులు పేరెంట్స్ మాట అంటారని కూడా అనుకోలేం. ఇప్పుడు పేరెంట్స్ మధ్యలో కూడా స్ట్రగుల్ జరుగుతున్నాయి. వాళ్ళు వదిలేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ని కూడా పిల్లలు చంపిన సందర్భాలు ఉంటాయి. పిల్లల్ని చంపిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇదే ఘర్షణతో ఇది కుటుంబ పరువు పోతుందని. అట్లాంటివి జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి ఇవాళ. కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పా, మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పలేము. ఇది జరగాల్సిన పరాకాష్ఠకి వెళ్ళాలండి. పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత అప్పుడు సమాజం తనంతట అదే రెక్టిఫికేషన్ చేసుకుంటా తప్ప దీన్ని ప్రభుత్వాలు లేకపోతే ఇతర సామాజికవేత్తలు ఇంకా ఎవరో చేస్తారని అయితే నేను అనుకోవటం లేదండి. ఇవాళ ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఒక జబ్బు ఒక పరిమితిలో ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వగలరండి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేస్తారండి? మనిషి చనిపోవటమే. అంటే ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని వీళ్ళు ఇట్లా విశ్వకంకులుగా తయారవుతా ఉంటే ఆ ఫారినర్స్ ఏమో మన భారతీయ సంస్కృతాన్ని అడాప్ట్ చేసుకుని. రాత్రి చూశానండి, శివరాత్రి సందర్భంగా శివోహం ప్రోగ్రామ్ ఇక్కడ కోయంబత్తూరు సద్గురు చేస్తున్నట్టు చాలా మంది ఉన్నారు ఫారినర్స్. వాళ్ళు తన్మయత్వంతో శివోహం అంట ప్రార్థన చేస్తా ఉంటే సంతోషం వేసింది, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అది చూసి మనం ఆనందపడతా ఉంటే ఈ కల్చర్ని చూసి బాధపడే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పు, మీరు చూసింది ఒకవైపు పార్శ్వం. అసలు ఇంకా పెద్దగా దీంట్లోకి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇటువంటి స్వీట్ దాన్ని ఏమన్నారు షుగర్ కల్చర్ అనేది ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల ముసుగులో జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఎక్కువ షెల్టరింగ్ అక్కడే జరుగుతుందని. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి జానాలు అయ్యి నేర్పిస్తామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ రిలేషన్ స్లోగా
వీళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఆ విధంగా కూడా జరుగుతుందని రాత్రి నేను కూడా వేరే ప్రోగ్రామ్ చూశాను, అది ఇక్కడే ధర్మపురి క్షేత్రంలోను. వాళ్ళు కూడా భజన ఏదో ఒక కార్యక్రమం, అంతా యూతే, అది వేరు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఉందనేది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు సర్వే చేసిన తర్వాత తేలిన అంశం మన భారతదేశం. కాబట్టి ఏ ప్లేసు ఇవాళ సేఫ్ అని అయితే అనుకోవటానికి వీల్లేదండి. ఏ రూపంలో ఉండి వాళ్ళు ఇట్లాంటివి ఉంటున్నారు, కానీ అదే పిల్లలు అది ప్రోగ్రామ్ దిగిన తర్వాత సిగరెట్లు కాలుస్తూ ముందు కొట్టేవాళ్ళు కూడా అది ఒక పార్శ్వం. అదే పిల్లలు మనము చూస్తున్నది వేరు. కాబట్టి ఇవాళ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయిన దశలో ఏం ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలనేది మీరు చెప్పండి. ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ని బతికించగలవా? ఇప్పుడు మన వ్యవస్థ కూడా ఆ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ దశకైతే వచ్చిందండి. దీనికి మన దేశంలో మన వాళ్ళు సొంత పేరెంట్స్ ఎవరన్నా ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు విశ్వాసంలోకి తీసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పి సరైన దిశానిర్దేశం చేయాల్సిందే. కానీ సామాజికవేత్తలో, సైకియాట్రిస్టులో, సైకాలజిస్టులో, డాక్టర్స్ చేసే వైద్యం అయితే ఇది కాదండి. సమాజంలో కూడా ఎవరికెవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. సొంత మీరు ఇందాకన్నారు కుటుంబ సభ్యులని, ఉమ్మడి కుటుంబాల్లో తాతలు తండ్రులు చెప్పే దశ కూడా దాటిపోయిందండి. పెదనాన్నలు పెద్దమ్మలు కూడా ఇవాళ ఎవరు చెప్పలేరు. విచ్ఛిన్నం అయిపోయింది కదా, వ్యవస్థ లేదు కదా, విచ్ఛిన్నం అయిపోయింది. అంత రిలేషన్స్ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి యాజ్ ఏ లేమ్యాన్గా చెబుతున్నా, ఇది నన్ను ఎవరైనా విమర్శించినా ఆ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకోబట్టి ఇలాంటి చెత్త కల్చర్ అంతా అలవాటు అవుతా ఉంది. తర్వాత అటువంటి ప్రసార మాధ్యమాలు వచ్చేసినాయండి. ఫ్లడ్ వరదలాగా వచ్చి పడితే ఇంకా కరకట్టలు ఎక్కడ ఆగుతాయండి? అది ఒక పరిమితి కోసం వేసిన ఒక కరకట్టలు. కానీ ఇప్పుడు వచ్చింది ప్రళయమే వచ్చింది, సమాచార ప్రళయం. ఆ ప్రళయం ముందు మన విలువలు కూడా ఏమి ఆగవు, ఏ దేశ విలువలు కూడా ఆగవు. అంటే కొంతమంది కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకోవడం వల్లే పిల్లలు తయారవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం కూడా వీటన్నిటికీ కారణం అవుతా ఉంది. ఇప్పుడు కూడా ఒక 5 లేకపోతే ఒక 8% ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారో, రాత్రిపూట డిన్నర్ చేస్తారో, వాళ్ళ కుటుంబ అంశాల గురించి వాళ్ళ ముందు చర్చించుకుంటారో, కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళకి చెప్తారు. అటువంటి పిల్లలు ఇట్లాంటి పనులకు వెళ్ళేది ఇప్పటికి కూడా కొందరైతే ఉన్నారండి. నేను పూర్తిగా ఉన్నారు. అది ఆ బాధ్యత తల్లిదండ్రులకి అంత తీరికున్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించి. పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా? పిల్లలతో కలిసి ఏదైనా కుటుంబానికి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుంటున్నారా? తర్వాత వాళ్ళ బాధ్యతల గురించి, భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారా? మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇది ఉంది కాబట్టి మనం ఈ పరిమితులకు బతకాలని ఏమన్నా నిర్దేశించుకుంటున్నారా కుటుంబం సభ్యులు కూర్చుని? అటువంటి కుటుంబాలు ఏమైనా ఉంటే మాత్రం ఇంకా కొంతమందికి ఆ భయం, భక్తి ఉన్నాయండి. చాలా కుటుంబాల్లో మాత్రం లేవని నేను నిర్ద్వందంగా చెప్పను. షుగర్ కల్చర్ని ఆ కుటుంబాలే సరిదిద్దుకోవాలని, ఇదే విశృంఖలతో ముందు సాగితే సమాజం ఒక మార్గం వైపుగా ఆలోచన చేసే అవకాశం ఉంటుందని విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.